మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో ప్రకటన గ్రంథము యొక్క ప్రత్యక్షత అనే విషయాల గురించి తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడైనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన 1:1 ప్రత్యక్షత లేక ప్రకటన అను ఈ మాటకు ముసుగు తీయుట లేక బయలుపరచుట అని అర్థం. బైబిల్లోని ఇతర పుస్తకాలన్నీ జరిగినవిగా చరిత్రగా ఉండగా ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా జరగబో వాటిని దేవుడు పద్మాసు లోయలో యోహానుకు ప్రత్యక్షపరిచాడు. ఈ పుస్తకం యొక్క ముఖ్యాంశము యేసుక్రీస్తు, ఆయన రాకడ, ఈ గ్రంథంలో జరిగినవి, జరుగుచున్నవి, జరగబోవునవి అనే 3 అంశాలు ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటన్నిటిని అనగా నా కుడి చేతిలో నీవు చేసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయుము. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని ప్రభు చెప్పాను. డొమేషియన్ చక్రవర్తి కాలంలో విగ్రహమునకు మ్రొక్కనందున యోహానును అనేక చిత్రహింసలు చేసి కాగుచున్న నూనెలో వేసిరి గాని అతను మరణించలేదు. అతన్ని దేశ బహిష్కరణ చేసి పద్మాసు లోయలో పడవేసిరి. అక్కడ చూసిన దర్శనమందు 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిక ఒకని చూచాను. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభముల మధ్యనున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాదముల మట్టుకు ధరించిన వస్త్రము రొమ్మున కట్టుకున్న బంగారు దాటి ఆయనే మన ప్రధాన యాజకుడని తన స్వరక్తమిచ్చి మన పాపములకు పరిహారము చేసి ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నవి. పండు వృద్ధునిగా తెల్లని ఉన్నిని పోలిన ఆయన తన వెంట్రుకలు ఆయన ఆది నుండి ఉన్నవాడని, అనంత జ్ఞాని అని, తండ్రి కుమార పరిశుద్ధుల సంపూర్ణతను కలిగి ఉన్న వాడని తెలియజేయుచున్నవి. అగ్ని జ్వాలల వంటి ఆయన నేత్రములు అపవిత్రులను ఎంత మాత్రమును సహించలేదు గాని హృదయాంతరముల పరీక్షించే వారిని పరిశుద్ధమైనవి అని తెలియజేయుచున్నవి. అపరంజితో సమానమైన మోయబడుచున్న ఆయన పాదములు, మెరుస్తున్న ఆయన పాదములు పాపుల కొరకు రక్తం కాచినందున పవిత్రమైన పూజ్యునుడిగా కనబడుచున్నవి. విస్తార జల ప్రవాహముల వంటి ఆయన కంఠస్వరము ఆయన అధికారమును కర్ణావాత్సల్యములను గుర్తు చేయుచున్నది. ఆయన తన కుడి చేత పట్టుకున్న 7 నక్షత్రములు ఆయన ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడినని, కౌగులించుకొని వాడినని, చేయి పట్టుకొని నడిపించు వాడినని తెలియజేయుచున్నవి. ఆ 7 నక్షత్రములు ఆయన రక్తంలో కనబడిన పరిశుద్ధతకు గుర్తు అని ఉన్నవి. ఆయన నోటి నుండి వచ్చు 2 అంచుల ఖడ్గము మనుషుల హృదయములను విభజించినంత మట్టుకు దూరును ఆయన మాటకు గుర్తుగా ఉన్నవి. మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆయన ముఖము ఆయన మహిమను, పరిశుద్ధతను బయలుపరుచున్నది. తను తాను తగ్గించుకొని దేవునితో కూర్చుండ భాగ్యమును విడిచిపెట్టి పాపుల కొరకు మరణించిన క్రీస్తు మరణాన్ని, పాతాళాన్ని జయించి సర్వాధికారిగా పునరుద్ధానుడుగా కనబడుచున్నాడు. నేను మొదటివాడను, కడబడివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 1:18. మనలను ప్రేమించుచున్న తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాడును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. పద్మాసు లోయలో యోహాను చూచిన విషయాలు రాసెను. ఆసియాలో ఉన్నప్పుడు సంఘములకు ఈ సందేశమును అందించెను. ఆసియా ఖండంలో చిన్న ఆసియా రోమా రాష్ట్రానికి చెందినది. ఈ రాష్ట్రానికి ఎఫెసి ముఖ్య పట్టణము. ఈ పట్టణంనకు 50 మైళ్ళ దూరంలో ఉత్తరంన ఉన్న స్మరణ కలదు. దీనికి 50 మైళ్ళు ఆగ్నేయంగా పెర్గేముకు పట్టణము కలదు. పెర్గేమునకు ఆగ్నేయముగా 40 మైళ్ళ దూరంలో తుయతర్ పట్టణం కలదు. ఇంకా దీనికి దక్షిణమున 45 మైళ్ళ దూరంలో సార్దీస్ పట్టణము కలదు. దీనికి 35 మైళ్ళ ఆగ్నేయంగా ఫిలదెల్ఫియా కలదు. ఇంకా 50 మైళ్ళ ఆగ్నేయంగా లవోదికియా పట్టణం కలదు. ఈ లవోదికియా పట్టణము ఎఫెసునకు తూర్పుగా సరిగ్గా 100 మైళ్ళ దూరంలో కలదు. ఈ 7 పట్టణములు త్రికోణాకారముగా ఒకదానికొకటి సంధించబడి ముఖ్యమైన రహదారి కేంద్రములై ఉన్నవి. ఆ దినములలో ఎఫెసులో ఉన్న డయానా విగ్రహానికి ఎక్కువగా పూజలు జరుగుచూ ఉండేవి. పెర్గాములో
రోమా చక్రవర్తి విగ్రహాన్ని పూజించేవారు. స్మరణ సదీస్లలో సిబిలి అనే దేవతను, తుయాతర్లో అరేమి దేవతను పూజించేవారు. రోమా సామ్రాజ్య మందంతట చక్రవర్తి విగ్రహాన్ని దేవునిగా పూజించాలి అనే చట్టం కలదు. అటువంటి పరిస్థితిలో ఉన్న ఎఫెసి, స్మరణ, పెర్గాము, తుయాతర్, సర్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే సంఘాల మధ్య సంచరించుచున్న క్రీస్తు అగ్నిజ్వాలల వంటి కనులతో వారిని పరిశీలించి వారి తప్పులను, మెప్పులను, వారి అంతరంగ ఆధ్యాత్మిక స్థులను గూర్చి ఆదరించిన సందేశాలు మనం చూడగలం. సంపూర్ణతకు గుర్తుగా ఉన్న 7 ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న ఆ సంఘాల స్థితులను బయలుపరుచుచున్నది. ఈనాడు పాత కొత్త ఫోటోలను కంప్యూటర్ ద్వారా మిక్స్ చేసి ఒకటిగా చేయుచున్నట్లు ఆనాటి సంఘానికి ఈనాటి సంఘ పరిస్థితులకు ఎంతో పోలిక ఉన్నది. ఈ 7 సంఘాలకు బయలుపరిచిన విషయాలు ఈనాడు క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన సంఘముగా ఉన్న మనం అన్వయించుకోవాలి. మొదటి ప్రేమను వదులుట, లోకాన్ని ప్రేమించుట, అన్యులతో సహవాసం చేయుట, తప్పుడు సిద్ధాంతాలకు తలమిచ్చుట, ఆచార భక్తికి దిగజారుట వంటి స్థితి నుండి మనము విడుదల పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో సంఘాలకు ఇవ్వబడిన సందేశాల ద్వారా ఈనాడు మనతో మాట్లాడుచున్నాడు. గనుక మరణం వరకు నమ్మకంగా ఉండవలెనని, సువార్తను సకల జనులకు ప్రకటించవలెనని హెచ్చరించబడుచున్నాము. ఈ ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు అనగా చివరి గ్రంథం. ఇందులో 22 అధ్యాయాలు, 404 వచనాలు ఉన్నవి. ఈ గ్రంథము ఇంచుమించు క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ప్రభువు బయలుపరిచిన ప్రత్యక్షతను బట్టి అపోస్తుడైన యోహానుచే పద్మాసు లోయలో రాయబడెను. ఈ గ్రంథంలోని ముఖ్యాంశము వర్తమాన భూత భవిష్యత్తులలో ఉన్న యేసుక్రీస్తును గూర్చి. ఆది కాండంలో ఆకాశము, భూమి సృజింపబడుట, పాపము, శాపము, మరణముల ప్రవేశమును, సాతాను చర్యల ప్రారంభమును, జీవ వృక్షమును నుండి నరుడు పారద్రోయబడుటను, అన్నిటి ఆరంభములను తెలియజేయుచుండగా ప్రకటన గ్రంథంలో భూమి ఆకాశములు గతించుటను, పాపము, శాపము, మరణముల నిర్మూలనను, సాతాను వాని చర్యలు కూలుటను, మరణముల నిర్మూలనను, సాతాను వాని చర్యలు కూలుటను, నరుడు జీవ వృక్షము నొద్దకు తిరిగి కొని రాబడుటను, అన్నిటి సమాప్తములను, నూతన ప్రారంభమును తెలియజేయుచున్నది. ప్రకటన గ్రంథంలో 518 మాటలు పాత నిబంధన నుండి ఎత్తి రాయబడి ఉన్నవి. ఈ గ్రంథంలో 7 అను పదము 56 సార్లు ఉన్నది. ఈ గ్రంథంలో అనేక రంగులు, రాళ్ళు, బూరలు, పాత్రలు, దూతలు, గుర్రములు మొదలగు అనేక అంశాలతో కూడిన దర్శనములను గూర్చి రాయబడెను. కొందరు ఈ గ్రంథమును చదవలననే చదువుదురు, మరికొందరు చదివి అయోమయ స్థితికి దిగజారుదురు. అయితే ప్రార్థనాపూర్వకంగా ప్రభువా బయలుపరచు అని ఆసక్తితో పాటించి ఆయన సన్నిధిలో కనిపెడితే అవసరతను బట్టి అవసరమైన విషయాలను చక్కగా పరిశుద్ధాత్ముడు మనకు గ్రహపరచును. ప్రకటన గ్రంథంలోను కొందరు బోధించుటకే చదివెదరు గాని మనం ప్రభు మనస్సును గ్రహించి ఆయన ఆజ్ఞను గైకొనుటకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడటకు చదవవలెను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.